నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోని కర్ణపల్లి గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారు. ఘటనలో 3.5 తులాల బంగారం, 30,000 రూపాయలు నగదు అపహరణకు గురైనట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో బోధన పోలీసులు ఇప్పుడు పరిశీలించారు. కుందాపల్లిలో నరేందర్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం సంబంధించి దాని సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయడం జరిగింది. దీంట్లో క్రూజ్ టీము అన్ని డాగ్ స్క్వాడ్ విధులు వచ్చాయి. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేస్తాము. దీంట్లో ఈ కేసుని ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా వచ్చినాయి, ఫుటేజ్ కూడా ఉంది. సో అదేవిధంగా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గ్రామస్తులకు అందరూ కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా మనము సీసీ కెమెరాలు కనుక పెట్టుకుంటే దొంగతనాలు పట్టుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, సాయంత్రం వస్తామని తీసుకెళ్ళలేము. లాకాల్లో 2 బుట్టాల కమ్మలు, మాటీలు ఉండే చిన్న బుట్టాల కమ్మలు, కొంచెం వెండి, నగదు 30,000. లాకర్ తీసిండ్రు, కబోర్డ్ లాకరు, బీరువా లాకర్ 2 తీసిండ్రు, తీసుకెళ్ళిండ్రు. 9:25 ఇక్కడ నుంచి మేము బయలుదేరినాం. మాకు ఎదురుంగోళ్ళు సాయంత్రం లైట్ వేసి పోయినాం. నైట్లా ఎదురుంగోళ్ళకు అక్కడికి వెళ్ళి కనిపిస్తుంది. అయితే వాళ్ళు నైట్లో అత్తమ్మ వాళ్ళు లేరు, డోర్ ఎందుకు తేరుంది అని మా అన్నయ్య వాళ్ళు ఉంటారు మాడబిల్లి ఇక్కడ, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు లేరు కదా అంటే గోడ మీద చూస్తే డోర్ తేరుందని మాకు ఫోన్ చేసిర్రు. ఫోన్ 7 గంటలకు ఫోన్ చేయగానే మేము వచ్చేసినాం. హైదరాబాద్ ఇప్పటికి 2 ఉంటాము. మా పాపలకు పెళ్ళిళ్ళని మొన్నే మా పెద్ద పాప డెలివరీ అయింది. 3 నెలల అత్తారింటికి. రైట్, బంగారం ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తుంది. జెట్ స్పీడ్తో దూసుకు వెళుతుంది. పసిడి ₹1,00,000 దాటితే అందరు గుండెలు గుబేలం అంటున్నాయి. దీనికి ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ మనం చూస్తూనే ఉండండి. ANN తెలుగు న్యూస్.